శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, జూన్ నెల మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలంటే ద్వాదశ రాశుల వారు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు అనుకూలించవో, జూన్ నెల మొత్తం కూడా 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరూ కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ నెలలో గ్రహాల సంచారం అన్ని విధాలుగా బాగుంది. వ్యతిరేక ఫలితాలు ఏవీ లేవు. కేవలం అర్ధాష్టమ శని ప్రభావం మాత్రమే వెంటాడుతోంది. రాహుబలం చాలా అద్భుతంగా ఉంది. అయితే అప్పుడప్పుడు ధనుసు రాశి వాళ్ళకి ఖర్చులు పెరిగే అవకాశం మాత్రం జూన్ నెలలో కనిపిస్తోంది. ఎందుకంటే జూన్ నెల ద్వితీయార్థంలో ధనుసు రాశి వాళ్ళకి అష్టమ గురువు సంచారం ప్రారంభమవుతోంది. ఈ అష్టమ గురువు సంచారం వల్ల ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే విషయంలో మాత్రం ధనుసు రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. అలాగే అప్పుడప్పుడు అష్టమ గురు సంచారం వల్ల ద్వితీయార్థంలో అప్పులు చేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో అప్పులు చేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళు జూన్ నెలలో సెల్ ఫోన్ పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మీ సెల్ ఫోన్ ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. కేవలం సెల్ ఫోన్ అనే కాదు, ఎలక్ట్రానిక్ వస్తువులు మీకు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో కొంచెం అప్రమత్తంగా చూసుకుంటూ ఉండండి. అలాగే సోదరులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా సోదరులతో మాట్లాడేటప్పుడు, సోదరులతో వ్యవహరించేటప్పుడు ఎటువంటి విభేదాలు రాకుండా ప్రేమపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయటం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే మిత్రులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. శుభ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. శుభ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామికి మాత్రం అప్పుడప్పుడు స్వల్పంగా ఆరోగ్యపరమైన ఆందోళనలు ఏర్పడతాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్ ఆరోగ్య విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన హెల్త్ విషయాలు ఎప్పటికప్పుడు కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలి. అయితే పెద్ద అనారోగ్యాలు ఏవి ఉండవు. చిన్న చిన్న అనారోగ్యాలు మాత్రమే వస్తూ ఉంటాయి. కొన్ని విషయాలు మాత్రం ఆందోళన కలిగించినప్పటికీ అంతలోనే ఆందోళన సమసిపోయి అది ఆనందంగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆందోళన పక్కన పెట్టండి, ఒత్తిడి పక్కన పెట్టండి, మనస్సు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం చాలా అవసరం. అలాగే ఒక్కొక్కసారి మీ తప్పు లేకుండా లేనిపోని అవమానం కానీ నింద కానీ జూన్ నెలలో మీ మీద పడే అవకాశం ఉంది. అటువంటప్పుడు కూడా మీరు రియాక్ట్ అవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. మీ మీద ఎవరైతే నింద వేశారో, మిమ్మల్ని ఎవరైతే అవమానించారో వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకొని మిమ్మల్ని క్షమాపణ అడగటానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అకారణ నిందల గురించి పెద్దగా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయండి. కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి.
శ్రమతో కూడిన విజయాలను పొందగలుగుతారు. కష్టే ఫలి అన్న సూక్తిని గుర్తుపెట్టుకుంటే మాత్రం ధనుస్సు రాశి వాళ్ళు తిరుగులేని విధంగా అద్భుతమైన విజయాలు జూన్ నెలలో అందిపుచ్చుకుంటారని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ నెలలో బాగా కలిసి వచ్చే తేదీలు 2, 7, 14, 15, 16, 22, 23, 24, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 5, 9, 10, 11, 18, 19, 20, 27 ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకండి. ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళు జూన్ నెలలో పూజించవలసిన దైవం ఆంజనేయ స్వామి. అది కూడా పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. జూన్ నెలలో వచ్చే శనివారాలు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, 41 ప్రదక్షిణాలు చేయటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శనివారాలు ఆంజనేయ స్వామికి తమలపాకులతో అష్టోత్తర శతనామావళి పూజ చేయించుకోవటం, అలాగే ఈ నెలలో ప్రతిరోజు కూడా శ్రీ రామదూతాయ హనుమతే నమః, హం హనుమతే నమః ఈ 2 మంత్రాలు 21 సార్లు పఠించుకోవటం, ప్రతిరోజు హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని వినటం ద్వారా శ్రమతో కూడిన విజయాలను సులభంగా మార్చుకోవటానికి ధనుసు రాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే జూన్ నెలలో ఆంజనేయ స్వామిని ఎంత ఎక్కువగా పూజిస్తే ధనుసు రాశి వాళ్ళు అంత సులభంగా అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. జూన్ నెలలో కొన్ని అద్భుతమైనటువంటి పూజలు చేయటం ద్వారా, అలాగే జూన్ నెలలో ప్రత్యేకమైనటువంటి స్నానాలు ఆచరించడం ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ 2వ తేదీ దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే యమునా పుష్కరాల సందర్భంగా ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి యమునా నదీ తీరానికి వెళ్ళి యమునా నదిలో స్నానాన్ని ఆచరించండి. ఈ పుష్కర స్నానం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. యమునా పుష్కరాలకు వెళ్ళి యమునా నదిలో పుష్కర స్నానం చేసే వాళ్ళు ఎవరైనా సరే పురుషులైతే ఒక చిటికెడు మట్టి తీసుకొని ఆ మట్టి నీళ్ళల్లో వేసి ఆ తర్వాత పుష్కర స్నానం చేయండి. స్త్రీలైతే ఒక చిటికెడు పసుపు నీళ్ళల్లో వేసి యమునా నదిలో పుష్కర స్నానం చేయండి. అలాగే దంపతులు ఎప్పుడైనా సరే కలిసి స్నానం చేస్తే పుష్కర స్నానం వల్ల సంపూర్ణ ఫలితం ఉంటుంది. ఒకవేళ దంపతులుగా స్నానం చేయటం వీలు కాకపోతే భర్త గాని భార్య గాని ఒకరే స్నానం చేస్తూ ఉంటే వాళ్ళు ధరించినటువంటి వస్త్రాన్ని దగ్గర ఉంచుకొని పుష్కర స్నానం చేయండి. పుష్కరాల సందర్భంగా పుష్కర నదిలో అంటే యమునా నదిలో స్నానం చేశాక ఆ నదీ తీరంలో ఇచ్చే దానాలు మామూలు సమయంలో ఇచ్చే దానాల కంటే వేల రెట్లు ఫలితాలను ఇస్తాయి. అందుకే వస్త్రదానం కానీ అన్నదానం కానీ ఇలాంటివి యమునా నదిలో పుష్కర స్నానం చేశాక ఇవ్వండి, అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అదేవిధంగా జూన్ నెల 13వ తేదీ శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చినాయి. అధిక మాసంలో వచ్చినాయి. అధిక మాసం అంటే మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు పూజలకు అనుకూలమైన మాసం. అధిక మాసంలో శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చిన అద్భుతమైన రోజు జూన్ 13వ తేదీ. అందుకే జూన్ 13వ తేదీ మీకు ఎలాంటి జాతక దోషాలు ఉన్నా సరే అవన్నీ పోగొట్టుకోవటానికి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి. శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవటం వీలు కాని వాళ్ళు ఇంట్లో అయినా సరే శివలింగం ఉంటే జూన్ 13 శనివారం ఖచ్చితంగా ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. జూన్ 13 శనివారం సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్యలో శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. చాలా వరకు గ్రహ దోషాలు జాతక దోషాల నుంచి బయటపడచ్చు. అలాగే ఆ రోజు ఇచ్చేటటువంటి నువ్వుల దానం మామూలు సమయంలో ఇచ్చే నువ్వుల దానం కంటే విశేషంగా గ్రహ దోషాలను తొలగింపజేస్తుంది. అందుకే జూన్ 13 శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి శివాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. భయంకరమైన శని దోషాలు ఉన్నవాళ్ళు జాతక పరంగా కానీ రాశి పరంగా కానీ శని దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు జూన్ 13 శనివారం ఖచ్చితంగా నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శని విగ్రహం మీద నువ్వుల నూనె పోసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఏ పూజలు చేయలేని వాళ్ళు జూన్ 13 ఉపవాసం ఉంటే అధిక మాసంలో వచ్చే శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి మామూలు ఉపవాసాల కంటే కొన్ని వేల రెట్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. అందుకే ఏ పూజలు చేయలేని వాళ్ళు ఏ దానాలు చేయలేని వాళ్ళు జూన్ 13 శనివారం ఉపవాసంతోనే చాలా వరకు మీ జాతక దోషాల నుంచి బయటపడండి. అలాగే జూన్ నెల 15వ తేదీకి ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఆ రోజు అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. సోమవతి అమావాస్య అంటారు. అందులోనూ అధిక మాసంలో వచ్చింది. మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు శక్తి ఉన్న అధిక మాసంలో
మామూలు అమావాస్యల కంటే కొన్ని వేల రెట్లు శక్తి ఉన్న సోమవతి అమావాస్య వచ్చింది. అధిక మాస సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం. ఆ రోజు శివాలయంలో కనుక ఎవరైనా ప్రదక్షిణలు చేస్తే కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపాల నుంచి బయటపడచ్చు. శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. కాబట్టి జీవితంలో మీరు ఎప్పుడు శివాలయంలో ప్రదక్షిణ చేసినా చేయకపోయినా జూన్ నెల 15వ తేదీ సోమవారం మాత్రం ఖచ్చితంగా శివాలయంలో మీకు వీలైన సమయంలో ప్రదక్షిణలు చేయండి. అది కూడా సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో చేస్తే చాలా మంచిది. ఎందుకంటే సోమవతి అమావాస్య రోజు ప్రదక్షిణలు చేయటం వల్ల 2 కాకులు శివస్థానాన్ని చేరాయని శివమహాపురాణంలో కాశీఖండంలో చెప్పారు. ఒక నల్లచీమ సోమవతి అమావాస్య రోజు శివుడి చుట్టూ తిరగటం వల్ల బ్రహ్మాండమైన రాజుగా తర్వాతి జన్మలో జన్మించిందని శివమహాపురాణంలో చెప్పారు. కాకులు, చీమలు ఇలాంటివి కూడా శివానుగ్రహం ప్రదక్షిణల ద్వారా పొందిన రోజు సోమవతి అమావాస్య. అలాంటి సోమవతి అమావాస్య అధిక మాసంలో వచ్చిందంటే మరెన్నో రెట్లు అద్భుతమైన రోజు. అందుకే ఎవరైనా సరే జన్మల్లో పాపాలు పోవాలన్నా, జాతక దోషాలు పోవాలన్నా, గ్రహ దోషాలు పోవాలన్నా చాలా శక్తివంతమైన అధిక మాసంలో వచ్చిన సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. దానివల్ల జీవితంలో పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పటంలో ఏమాత్రము సందేహం లేదు. అలాగే ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలన్నా, దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, 10 రోజుల ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.